యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరొక పరిశుద్ధ దినములో దేవునిని ఆరాధించడానికి మనము దేవునికి వ్యతిరేకమైన స్థితిని కలిగి ఉంటే సరి చేసుకొనడానికి దేవుడు మనకు గొప్ప ధన్యతను కలుగు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన చదవబడినటువంటి లేఖన భాగమును ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ లేఖన భాగమును ధ్యానం చేయబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, త్రిత్వం తర్వాతి 5వ ఆదివారములో చదవబడినటువంటి ఈ లేఖన భాగములోనున్న ధ్యానం వాక్య భాగమును ధ్యానించే ముందు గడిచినటువంటి పరిశుద్ధ దినములో చదవబడినటువంటి లేఖన భాగములో ఉన్నటువంటి ధ్యానాంశమును మనము గమనించిన వారమైతే, దేవునికి సమీపమైన జీవితాలు కలిగినటువంటి వారు మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? కానీ దేవుని వాక్యం సెలవిచ్చిన మాట, మీరు ఉపవాసం ఉంటారు కానీ మీరు లోక సంబంధమైనటువంటి వాటిని మీరు కలిగి ఉంటారు. ప్రియులారా, నాకు ఆ విధమైనటువంటి ఉపవాసము కాదు. బంధించబడిన వారిని, ఆపదలలో ఉన్నటువంటి వారికి ఇలాగ మీరు సహాయం చేస్తూ ఉండడమే నిజమైన ఉపవాసమని ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడిన మాటలు గడిచిన పరిశుద్ధ దినములో మనము చదవగా విన్నాం. ఈ త్రిత్వం తర్వాతి 5వ ఆదివారములో చదవబడినటువంటి ఈ లేఖన భాగములను మనము గమనించిన వారమైతే, పాత నిబంధన లేఖన భాగములో ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా ఇశ్రాయేలీల ప్రజలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారు దేవుని చిత్తమునకు లోబడగా దేవునికి వ్యతిరేకమైన జీవితాలు వారు జీవిస్తూ, వారు పాప బంధకములలో దేవునికి లోబడనటువంటి పరిస్థితులలో, ఇదిగో మీ పాపములను రెండింతలుగా, మీ పాపములను బట్టి
నేను రెండంతలుగా ప్రతీకారము తీర్చుకుంటాను అని వారికి హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారిలో నూతనమైనటువంటి స్థితిని కలుగు చేయటానికి, నూతనమైనటువంటి ఆలోచనను వారికి అనుగ్రహించడానికి ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు నేను జాలర్లను పిలిపిస్తాను. ఇదిగో నా కనులకు ఏది కూడా అసాధ్యం. మీ హేయమైనటువంటి క్రియలు, వాటితో మీరు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వాటిని విడిచిపెట్టాలి, లేకపోతే రెండంతల ప్రతీకారము నేను మీ పక్షాన జరిగిస్తాను అని తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మాట్లాడిన మాటలు మనకి లేఖనములో కనబడతా ఉన్నాయి. పత్రికా లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు భక్తకోటికి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, భక్తకోటికి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మనము గమనించిన వారమైతే ఇక్కడ చెదరినటువంటి ఆయా జనాంగమునకు పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తమునకు లోబడవలసినటువంటి వీరు ఆ విశ్వాసములో వారిని బలపరిచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, మీరు మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునద్దుకు వచ్చిన వారై. ప్రియులారా, లోకము నన్ను విడిచినను నీవు నన్ను విడువని గొప్ప దేవుడవు. ఆయన మన పక్షమున తన కార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఆయన బిడలతో ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీవు దేవుని వద్దకు వచ్చిన వాడవైతే మన స్థితి ఏమిటంటే సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుదురు. ఆత్మ సంబంధమైన మందిరముగా, దేవునికి నివాస యోగ్యమైన వారముగా, దేవుని బిడలముగా, ఏర్పరచబడినటువంటి వంశముగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా,
పరిశుద్ధ జనముగా ఆ దేవుని పరిశుద్ధ సహవాసములో ఉన్నవారుగా అని పేతురు పలుకుతూ ఉన్నటువంటి మాటలు పత్రికా లేఖనములో మనకు తెలియచేయబడతా ఉంది. దేవుని బిడలగా ఆయన మన పట్ల జరిగించిన కార్యములలో నీవు నేను ఎందుకు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నీవు నేను ఏమై ఉండాలి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు గమనిస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటానికి, ప్రకటించటానికి, తెలియచేయడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి. పిల్లరా, దేవుని మందిరములో కట్టబడుటకు దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతలో మనము ఆయన నివసించే మందిరముగా మనము ఆధ్యాత్మికంగా బలపరచబడాలని పేతురు ఈ పత్రికా లేఖన భాగంలో తెలియజేస్తున్నారు. సువార్త లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు ఈ సువార్త లేఖన భాగంలో నా నిమిత్తము మీరు సమస్తమును నష్టముగా మీరు ఎంచుకుంటే అది మీకు ఆశీర్వాదకరం, అది మీకు అభివృద్ధి. విత్తనము భూమిలో నాటబడినప్పుడు ఆ విత్తనము చనిపోతేనే కదా దానిలో ఫలాలు మనం అనుభవించేది. యేసుక్రీస్తు ప్రభువారు భూమిలో నాటబడి ఆయన మృత్యుంజయుడై మరణమును జయించి ప్రథమ ఫలముగా ఆయన మనకు మాదిరిని చూపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ 16వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఈ లేఖనములో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, కైసరయ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఏమని సంభాషణ చేస్తున్నాడంటే, ఇదిగో ఈ జన సమూహము నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలు మనం కూడా అప్పుడప్పుడు మన కుటుంబాలలో మనము ఆలోచన చేస్తూ ఉంటాం. నేను మంచివాడనా, మీ నాన్న మంచివాడా
అని బిడ్డలను అడుగుతూ ఉన్నప్పుడు వారు బహు తెలివి కలిగిన వాళ్ళు. వాళ్ళకి తెలుసు, అయితే నిజం చెప్పరు కానీ వాళ్ళకి తెలుసు. ఇలాంటి సందర్భాలు మనము అనేకమైనవి చూస్తూ ఉంటాం. ఈ సమయంలో సంఘం, విశ్వాసి దేవుని మాటకు లోబడాలి. స్త్రీ పురుషునికి లోబడాలి, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడాలి. ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే బిడ్డలు తల్లిదండ్రులకు లోబడేటువంటి పరిస్థితి కనబడటంలే. పెద్దవాళ్ళు అందుకని పురాతన కాలంలో ఒక మాట చెప్పేవాళ్ళు, పులిని చూచి నక్క వాత పెట్టిందట. ఆ రోజుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ కాలేజెస్ లేవు. పల్లెటూరులో హై స్కూల్లో చదివినటువంటి వాళ్ళు కాలేజీకి ఏ ప్రాంతంలో ఉన్నా ఏసీ కాలేజీలోనో హిందూ కాలేజీలోనో జాయిన్ అయ్యేవారు. అది గొప్ప. ఈరోజు చదువును కొనుక్కునేటువంటి పరిస్థితి. ఎంత ఎక్కువ డబ్బులు పెట్టి చదివిస్తే, మా అబ్బాయి అండి, మా అబ్బాయి, మీ అబ్బాయి ఏంట్రా, సంవత్సరానికి 5 లక్షలండి, ఏం చేస్తాడురా? వీళ్ళారా పులిని చూసి నక్క అన్నట్టుగా ఈ రోజుల్లో నేనేంటి, నా విశ్వాసం ఏమిటి, దేవుని కోసం నేనేమై ఉన్నాను? అబ్రహామును అర్థం చేసుకున్నటువంటి ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తల్లిదండ్రులు చేస్తారు, మా అబ్బాయి అండి చాలా హై లెవెల్ అండి. ఏంటి హై లెవెల్? దేంట్లో హై లెవెల్? తిండిలోనా, తిరగడంలోనా, సమాజాన్ని నాశనం చేయడంలోనా, దేనిలో హై లెవెల్ ఉండాలంటే తల్లిదండ్రుల మాట వినేవాడుగా ఉండాలి. దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. నీవు నేను ఆశీర్వాదకరంగా ఎంచబడాలంటే దేవుని మాటకు మనము లోబడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పిలుపుదైన కైసర ప్రాంతంలో ఆయన సంచరించేటువంటి సమయంలో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, జన సమూహము నా గురించి ఏమనుకుంటున్నారు? వారు చెప్తా ఉన్నారు, అయ్యా కొందరు బాప్తీసు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తలలో ఒకడనియు మేము అనుకొనుచున్నాం. యోహాను ఏం చేశాడండి? యోహాను ఏం చేశాడు? ఇర్మియా ఏం చేశాడు? ఏలియా ఏం చేశాడు? ఏలియా. బాప్తిస్మిచ్చే యోహాను ఏం చేశాడు? ప్రియులారా, యోహాను హేరోదుతో అన్నాడు, అయ్యా నీవు నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావు అన్నాడు. అంటే ధైర్యశాలి, చెప్పగలిగినటువంటిది దేవుని మాటను ప్రకటించడానికి యోహాను బలశాలి. ఏలియా ఏం చెప్పాడు? ఇదిగో ఈ దినము నుండి మంచైనను వర్షమైనను కురియదు. ఇర్మియాకు మరొక పేరుంది,
విలాప ప్రవక్త ఇర్మియా దేవుని ప్రత్యక్షతను, ఆ మాటను ఇశ్రాయేలీల జనాంగానికి తెలియచేస్తున్నప్పుడు ఇశ్రాయేలీల జనాంగం వారితో మాట్లాడినటువంటి మాటలు వారికి నొచ్చుకున్నాయి. అధికారులు, ప్రధాన యాజకులు, పెద్దలు వాళ్ళకు తీర్మానం చేశారు, ఇతనిని సంహరిద్దాం, ఇతనిని సంహరిద్దాం. ఇదిగో నేను మీ దగ్గరే ఉన్నాను, మీ ఇష్టం అన్నప్పుడు ఆ తర్వాత వారందరూ కూడా ఆలోచన చేసి ఇతడు దేవుని నామమున ప్రకటన చేస్తున్నాడే కానీ అతని సొంత మాటలు కాదు. ఇర్మియా గ్రంథాన్ని మీరు చదివితే 26 అధ్యాయాలు మీరు చదివితే ఈ మాటలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడిన మాటలు బాధ కలిగించినాయి. యోహాను సువార్త ఒకసారి మనం గమనిద్దాం ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 51వ వచనం. చెప్పలేదు కానీ మాత్రమే కాక సావనై ఉన్నాడని ప్రవచించెను. ఆ దినము నుండి ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు తన ప్రజల నిమిత్తమై ఆయన మరణించుటకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ జన సమూహం అంతయు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనను సంహరించాలి అని ఆలోచన చేశారు ప్రియులారా. అయితే అంతవరకు బాగుంది. జనులేమనుకుంటున్నారో మాట్లాడారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీవేమనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని సాక్ష్యం చెప్పాడు ప్రియులారా. సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు. ప్రియులారా అంత గొప్ప సాక్ష్యం చెప్పినటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయబోతున్నటువంటి కార్యం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియచేయబడుతున్నటువంటి మాట తన హృదయాన్ని కలిచివేసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నేను యెరూషలేమునికి వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత నేను చంపబడి 3వ దినాన లేస్తాను అని చెప్పినప్పుడు పేతురు దేవుని కార్యాన్ని అడ్డగిస్తూ ఉన్నాడు. ఈ దినాన నీవు నేను దేవుని పనికి, దేవుని మాటకు, దేవుని చిత్తమునకు అడ్డముగా ఉన్నామేమో. మన మోర వినకుండా ఉండడానికి అడ్డముగా ఏముంది అంటే పాపం అనే అడ్డుగోడ అడ్డముగా ఉంది. దేవుని కార్యములు జరిగించకుండా, దేవుని పని జరిగించకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా ఒకవేళ అడ్డగించే వారముగా ఉన్నామేమో. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి ప్రియులారా ఆ వాక్యము నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేసి
మన అడ్డుగోడలను తొలగించి దేవునిలో స్థిరపరిచి అభివృద్ధి పొందాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీవు నేను అభివృద్ధి పొందాలి అంటే, నీవు నేను ఫలించాలి అంటే, మరొక మాట లాభం పొందాలంటే, మనము చేసే పనిలో యథార్థత ఉండాలి. ప్రియులారా, దేవుని కోసరం మనలను మనము పరిపూర్ణముగా సమర్పణ కలిగిన వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ మాటకి దేవుని పనికి ఆటంకాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఎవరు? పేతురు. ఆ మాట మనం గమనించినట్లయితే 21వ వచనము నుండి 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము నుండి మనం గమనించిన వారమైతే, అప్పటి నుండి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను తెలియచేయ మొదలు పెట్టగా ఆయన చేయి పట్టుకొని, ప్రభువా నీకు దూరమగ్గుగాక, ఆయనను గద్దింపసాగిను. పేతురు వైపు తిరిగి, సాతానా, ప్రియులారా, పేతురుతో మాట్లాడుతూ ఉన్న మాట, నీవు నాకు అభ్యంతరకరముగా ఉన్నావు. పేతురు ఎవరండి? ప్రియులారా, ఎవరు అభ్యంతరాలు చెప్తారు? ఏదైనా మంచి పని చేయడానికి అభ్యంతరాలు చెప్పేది ఎవరు? చర్చికి వచ్చేవాళ్లే, ప్రార్థనా పరులే. ప్రతిదానికి దేవునికి మనము అభ్యంతరకరమైన జీవితాలు కలిగి ఉంటే, ఈ దినాన మన స్థితి మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి అభ్యంతరకరమైన జీవితాన్ని జీవించిన జకయ యేసుక్రీస్తు మాట్లాడిన మాట తన హృదయాన్ని ప్రతిధ్వనింపచేసింది. యేసుక్రీస్తు ప్రభువారు జక్కైతన్నాడు, నేడు నీ ఇంట రక్షణ. ఇలా అభ్యంతరకరమైన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని సాక్ష్యం పొందాడు. నువ్వు ఏ విషయంలో అభ్యంతరకరమైన వారుగా ఉన్నావు? తినుటలో దేవునికి అభ్యంతరకరమైనదా ఉన్నావేమో. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు. వెర్రివాడా, జాగ్రత్త. మన విశ్వాస జీవితం దేవునికి అభ్యంతరకరంగా ఉందేమో. మన నడక, మన పడక, మన చూపు. ఒకవేళ ఈ దినాన ప్రభువు పేతురుతో చెప్పిన మాట మనతో మాట్లాడుతూ ఉంటే, మన స్థితిని మార్చుకోవడానికి మనం ఆలోచన చేస్తూ ఉన్నామా? సమరయ స్త్రీ అభ్యంతరకరమైన జీవితాన్ని తను మార్చుకుంది. దేవుని మాట విని తన జీవితాన్ని మార్చుకున్నాం. ఈ రోజుల్లో మనం దేవుని మాట వినడం లేదు, విన్నట్టుగా ఉన్నాం. దేవుని మాట విన్నట్టుగా ఉన్నాం. బిడ్డలు మరి ముఖ్యంగా తల్లిదండ్రుల మాట వినరు. అందుకని వేమన శతకంలో ఒక మాట ఉంటుంది, పద్యం ఉంటుంది, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. తల్లిదండ్రుల మాట వినకపోతే వాడు ప్రయోజకుడుగా ఎంచబడు, నిష్ప్రయోజకుడు. మరి ఒక్కడు కొడుకు ఉంటే, ఒక్క కూతురు ఉంటే బహు శ్రమలు.
ప్రస్తుతంలో అబ్రహాముకు ఒక్కడే కుమారుడు. అబ్రహాము తన కుమారుడు అబ్రహాము మాట విన్నాడు. నాకు కూడా ఒక్కడే కొడుకు, నేను చెప్పిందే వినాలి. వాడు చెప్పింది నేను వినాలంటే నీ సంగతి నువ్వు చూసుకోరా అని చెప్పా. కానీ మా ట్రెజరర్ గారు నిన్న ఒక మాట చెప్పాడు, నేను వాడు చెప్పిందే చేస్తాను అయ్య గారు. ఈ మాట నా కొడుకున్నప్పుడు వింటే వాడు కూడా అంకుల్ చేస్తున్నాడు, నువ్వు కూడా నా సంగతి చూడు అంటాడేమన్నా నాకు భయం వేసి, సరే సార్ మీరు ఎక్కడే ఉండండి నేను వెళ్తాను అని చెప్పా. ఒక్కడే కొడుకున్న వాళ్ళకి కూతురు ఒక్కతే ఉంటే పర్వాలేదు, కానీ ఇద్దరు కూతుర్లు ఉంటే ఇంకా ఆనందం, ముగ్గురు కూతుర్లు ఉన్న వాళ్ళు ఇంకా ధన్యులు. కానీ ఒక్క కొడుకుంటే వాళ్ళకి నరకం ఎక్కడ ఉంటుందని జనం చెప్తా ఉంటారు, బైబిల్ చదువుతుంది, కానీ ఇక్కడే ఉంటుంది నరకం. అందుకని మన బిడ్డలకు అభ్యంతరకరమైనటువంటి విషయాల నుండి వారిని దూరం చేసి దేవునికి తల్లిదండ్రులకు లోబడే రీతిగా ఉండాలి అంటే ప్రార్థించాలి. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వింటారో వారు ఆశీర్వదించబడతారు. మా అమ్మ మా నాన్న నా కోసం చేసిన, నేను ఎన్ని తప్పిదాలు చేసినా నన్ను క్షమించి నా అభివృద్ధి కోసం వారు త్యాగం చేశారనేటువంటి ఆలోచన బిడలు కలిగి ఉన్నప్పుడు, నా కోసం నా పాపము నుండి రక్షించటం కోసం నా ప్రభు తన ప్రాణమును బలియాగమును చేశాడు కనుక నేను నా ప్రభు కోసం సమస్తమును సమర్పించుకోవాలి. ఆ సమర్పణ నీవు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దీవెనకరంగా ఎంచబడుతుంది. ఇది నాన్న మీతో మాట్లాడాలనే ఆలోచన చేసినటువంటి మాట ఏమిటంటే, ప్రియులారా, 16వ అధ్యాయం 25, 26 వచనాలు మనం గమనించినట్లయితే, పోగొట్టుకొనును నా నిమిత్తము, ప్రియులారా, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. దేవుని కోసం నష్టముగా ఎంచుకోనుట ద్వారా కలిగేటువంటి ప్రతిఫలం, కలిగేటువంటి ఆశీర్వచనం అభివృద్ధి. కాబట్టి దేవుని కోసం మనము పరిపూర్ణముగా సమర్పించుకొనగలిగిన వారమైతే, యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అనగా ఆంద్రేయ ఇక్కడ ఉన్న చిన్నవాని యొద్ద 5 ఆవెల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 3 దినాలు ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఆ జన సమూహమును ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు వారికి ఆకలి అవ్వలేదు. ఆకలి అయిందండి? అయ్యగారు 1 గంటకి భోజనాలండి, వీడు ప్రార్థన ఎప్పుడు పెడతాడు? మళ్ళా తెలివిగా ఒక గొప్ప మాట చెప్తారు, ఏం లేదు మీరొచ్చి ఊరకట్ట ప్రార్థన చేస్తే చాలు దీవిన యాజకులు అనగానే మనం ఎక్కడో బెలూన్లా గుబ్బిపోతాం.
భోజనం, మన భక్తి భోజనం. యేసయ్య 3 దినాలు ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఆకలి కాల. అయితే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అంటున్నారు, అయ్యా మరి 3 దినాలు అయిపోయింది, మార్గ మధ్యంలో ఏమన్నా వారు సమస్యలిపోతారేమో, వారికి ఏదైనా పెడదాం. దేవునికి తెలియదా? దేవునికి తెలియదా? కానీ శిష్యులు ఆయన సమస్తమును కూడా చేయగలిగిన సర్వశక్తిమంతుడైనటువంటి విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రియులారా, మనం కూడా ప్రార్థన చేస్తాం కానీ అయ్యా ఆవగింజంత విశ్వాసం, ఆవగింజలు 60 అంత విశ్వాసం నాలో ఉంటే ఈ కొండ ఎగిరాడు పడిపోద్దని చెప్పావు కదయ్యా యేసయ్యా, అయ్యా అని గంటల తరబడి ప్రార్థన చేస్తాం. నీకు ఒకసారి ఒక కథ చెప్పాను, ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ, ఒక ఆమె వాళ్ళ ఆయన గురించి ఏడుస్తా ప్రార్థన చేస్తుందంట చర్చిలో. తెగేడుస్తుందంట, అయ్యా మా ఆయన బొగ్గు తాగుబోతయ్యా, ఆయన మార్చయ్యా అని ఏడుతుందట. అయ్యా మా ఆయన అదయ్యా, మా ఆయన ఇదయ్యా. తాగు ఆమె ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే పాపం చర్చిలో ఉన్న వాళ్ళు నిజమే కదా, భర్త కోసం ఎంత బాగా ప్రార్థన చేస్తా ఉందని అందరూ అనుకుంటా ఉన్నారు. ఈమె గట్టిగా ప్రార్థన చేస్తా ఉందట. ఈలోపు ఒకడు వచ్చాడు. వచ్చి, అత్త మామ ఆ బొమ్మ దగ్గర పడిపోయాడు అత్త అన్నాడట. నాకు తెలిసిరా, ఇంకా ఆ పల్లెటూరులో ఆ లాంగ్వేజ్ ఎలాగుంటుందో మనకు తెలుసుగా. నాకు తెలిసిరా, వాడు తాగి ఎక్కడ పడతా. ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన ఏందేమా. మనం కూడా మాకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూపులో చర్చికి వెళ్ళనోడు, సంస్కారం తీసుకున్నోడు, లూథరన్ ట్రెడిషన్ లేకపోతే లూథరన్ సిద్ధాంతం తెలియనటువంటి వాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని కోసం నేను నిన్ను ప్రేమించాను, నీ సహోదరుని నువ్వు ప్రేమించాలని గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుని కోసం ఇన్ని సంవత్సరాల క్రైస్తవ విశ్వాసతలో దేవుని మాట వింటూ ఉన్నాం, పాడుతున్నాం. మనలో యథార్థమైన జీవితం ఉందా? దేవుని కోసం పరిపూర్ణముగా సమర్పణ కలిగిన జీవితం ఉందా? ప్రియులారా, చిన్న పిల్లవాడు దేవుని మాట విన్నాడు. విని తన తల్లి తనకిచ్చినటువంటి ఆ భోజనాన్ని తీసుకొని ప్రభుకి సమర్పించాడు. ప్రభు చేతులు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను తాకిన తర్వాత శిష్యులకు విశ్వాసం లేదు. కానీ శిష్యులకు విశ్వాసం లేదు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి విశ్వాసం లేదు. నామకార్థమైన భక్తి, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, ఏదో ఆచారం అలవాటు. చాలా మంది క్రైస్తవులు ఈరోజు తినడానికి త్రాగడానికి వారిచ్చేటువంటి ఆ సమయం దేవునికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ గుంపులో మనం ఉంటే ఈరోజు దేవుని కోసం మనలను మనము పరిపూర్ణముగా సమర్పించుకోవాలి. నావన్నీ నీవి. పిల్లరా, దేవునికి మనము పరిపూర్ణముగా సమర్పించుకొనగలిగితే ఆ చిన్న పిల్లవాడు
5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభువుకి ఇచ్చిన ద్వారా అక్కడున్న వారందరూ తినగా ఎంతో దీవించబడ్డాయి. ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. దావీదు అంటాడు, దేవా, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నన్ను బాగుగా కడుగు. ప్రియులారా, దేవునికి పరిపూర్ణముగా నిన్ను నేను మనలను మనము సమర్పణ కలిగిన వారమైతే నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా నీవు దీవించబడతావు. దేవునికి పరిపూర్ణమైన సమర్పణ ఆశీర్వాదం. దేవుని కోసం నష్టంగా ఎంచుకున్నవాడు దీవించబడతాడు, అభివృద్ధి చెందుతాడు. రెండోది మనం గమనిస్తే మరొక విషయాన్ని రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనము గమనించిన వారమైతే ఇక్కడ ఏలియాకు సహకరించిన సారెపతి విధవరాలు గురించి మనకు తెలియచేయబడతా ఉంది. అమ్మ, నాకు దాహం వేస్తుంది, నీరు తీసుకొని రావడానికి వెళుతూ ఉన్నప్పుడు మరలా అంటున్నాడు, మా నాకు ఆకలి వేస్తుంది. ఆమె చెబుతుంది, అయ్యా, నా దగ్గర కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది, దాన్ని తిని నేను చనిపోవాలి, నేను నా కొడుకు చనిపోవాలనుకుంటున్నా అమ్మ అని చెప్పినప్పుడు, అయినా పర్వాలేదు, మొదట నాకు తీసుకురా. మొదట తనకున్న దానిలో తనకు నష్టమైన, ఇబ్బంది అయిన దైవజనుని మాట ఆమె వింది. 3.5 సంవత్సరాల వర్షం లేకపోయినా తన ఇంటిలో సమృద్ధి కలిగింది. ఇబ్బందిలోనైనా శోధనలోనైనా దేవుని మాటకు లోబడి యథార్థముగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పక అంగీకరిస్తాడని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, మనం పైపైన భక్తి, పైపైన దేవుని వాక్యంలో గమనిద్దాం. 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల అమ్మి. ప్రియులారా, ఇక్కడ యవనస్తుడైన ధనవంతుని గురించి వ్రాయబడి ఉంది. యవనస్తుడైన ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఏం చేయాలి? పరిపూర్ణత లేనటువంటి వాడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడు అనుకున్నాడు, ప్రభుకేమి తెలియదు అనుకున్నాడు. నిన్ను రూపింపక మునిపే నిన్ను నన్ను ఎరిగి ఉన్న దేవునికి ఏది కూడా అసాధ్యము కాదు. తన భక్తిని వెల్లడి చేస్తున్నాడు. మనం కూడా మన భక్తిని వెల్లడి చేస్తాం. చాలా బైబిల్ తీసుకొని చాలా చక్కగా దేవాలయానికి వచ్చి నేను చాలా పరిశుద్ధుడను, చాలా పరిశుద్ధురాలను అనుకుంటాం. అలాగని అనుకున్నాడు ధనవంతుడు. అయితే ప్రభువారు చెప్పాడు, నీవు పరిపూర్ణుడుగా ఉండాలి అంటే నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు అన్నప్పుడు వాడు ధనవంతుడై ఉన్నాడు గనక వ్యసనపడి, ప్రభువుకి ధనం అవసరంలే, ప్రభువుని ధనవంతుడిని చేయాల్సిన అవసరంలే, నీ జీవితం
ఆశీర్వాదకరంగా ఎంచబడాలి, నీవు అభివృద్ధి చెందాలి, యథార్థమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు చెప్తే, అతడు ధనవంతుడు కనుక పరిపూర్ణత లేక, సమర్పించుకోలేక, దేవుని మాటకు లోబడలేక తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఒకవేళ నీవు నేను అలాగా ఉన్నామేమో, నీవు నేను అలాంటి స్థితిలో ఉన్నామేమో, ఈరోజు మార్చుకుందామా? ఈరోజు మన జీవితాలు మార్చుకుందామా? ఇదిగో, ఎవడైనను తన ప్రాణము పోగొట్టుకొనడానికి సిద్ధపడిన వాడు దానిని దక్కించుకొనును. దేవుని కోసం సమస్తము పోగొట్టుకొనడానికి సిద్ధపడిన వాడు తిరిగి మరలా దానిని పొందుతాడు. ఉదాహరణకు యోబు సమస్తమును పోగొట్టుకున్నాడు, తిరిగి మరలా అత్యధికంగా దీవించబడ్డాడు. మన విశ్వాస జీవితంలో ఒకవేళ మనం కృంగిపోతున్నామేమో, అభ్యంతరకరంగా ఉన్నామేమో, దానంతటిని తీసివేసి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము, నేను బ్రతికినను చనిపోయినను క్రీస్తు కోసమే జీవించాలి. ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి గమనిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28, 29 వచనాలు. ప్రియులారా, సమస్తమును విడిచిపెట్టి మేము మిమ్మలను వెంబడిస్తూ ఉన్నాం. పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, మేము సమస్తమును కూడా విడిచిపెట్టాం. అప్పుడు యేసు అంటూ ఉన్నాడు, ఇట్లా నేను ప్రియులారా, మా అమ్మాయి ఒక్కతే ఉందండి, మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడండి, మా ఆయన ఒక్కడే ఉన్నాడండి, ఉంటే ఉండనియండి అంటే అడ్డంకులు, అభ్యంతరాలు దేవుని వద్దకు రావటానికి. నేనండి పద్దాక ఆఫీస్ ఫోన్లు తెగ వస్తాయండి, నేను పద్దాక ఫోన్లు మాట్లాడాలండి. మరి నీకు 483వ కీర్తన పడితే ఏ ఫోన్లు వింటావు? ఏం సాకులు చెప్తావు? ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీది వారు చెప్పుమా. ఎరిగి ఎరిగి పోతివి మనసా, ఇక నీది వారు చెప్పు. ప్రియులారా, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా. నాకు నిన్న శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత సోదరుడు శ్రీనికి బాగోలేదు అంటే, నేను ట్రెజరర్ గారు రవి ముగ్గురం కలిసి డెలిగేట్ గారు చెప్తే వెళ్ళాం. వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఆ బండి మీద ఒక చిన్న మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ట్రెజరర్ గారు బండి ఎక్కితే నడుచుకున్నవాడని ముందెళ్తాడు కానీ ఆయన మాత్రం బహుఫాస్ట్ వెళ్తాడు. ఆయన నేను బండి మీద కూర్చొని చూస్తూ ఉంటా, 10 మీద నుంచి ఎక్కువ పోడు, 20 స్పీడ్ వెళ్ళాడంటే గొప్ప. ఈయనతో పాటు ఒక పిల్లగాడు చూసుకుంటూ వస్తున్నాడట. చూసుకుంటూ వస్తా వాడు బండి స్లో చేశాడట. స్లో చేసినోడు వాడికి ఏదో పడి వాడు చూసుకోవాలి కదా.
ట్రెజరర్ గారితో మాట్లాడుతూ అంటున్నాడంట, బాబాయ్ అన్నాడంట. అబ్బాయి ఈ కొడుకు ఎవడు అనుకున్నాడేమో, పొరపాటున జయలక్ష్మి గారు ఉన్నట్టయితే ఈ కొడుకు ఎవడు అనుకునేవాడేమో. బాబాయ్ నువ్వు వెళ్ళేది ఇంతేనా స్పీడ్ అన్నాడంట. అయ్యా ఇంతకంటే నా వయసులోకి అవసరమా అన్నాడంట. ఏంది బాబాయ్ ఇవాళ చచ్చితే రేపు 2 వెళ్ళటమే అన్నాడంట. ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ఏమి వెళ్ళిపోవాలి, ఇవాళ చచ్చితే రేపు 2 కాకపోతే 3 అవుతుందా? ప్రియమైనటువంటి వారలారా, అంటే ఎలాగ ఉంది ప్రపంచం, ఎలాగ ఉంది భక్తి, ఎలాగ ఉంది జీవితం నడవడిక, దేవునికి లోబడనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పేతురు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. అయ్యా మేము సమస్తం, ఆయన చెప్పాడు, మీ నావలను మీ పడవలను లోపలికి తీసుకుని వెళ్ళండి, వలలు వేయండి అన్నప్పుడు, అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాం, కష్టపడ్డాం, అయినప్పటికీ నీ మాట చొప్పున దేవుని మాటకు మనము ప్రాధాన్యతనిచ్చి ఆయన మాటను మనము విన్నట్లయితే మన జీవితాలు అభివృద్ధి చెందుతాయి. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. కాబట్టి దేవుని కోసరం మనలను మనము పరిపూర్ణముగా సమర్పించుకొనగలిగితే దీవించబడతాం, అభివృద్ధి చెందుతాం, లాభదాయకమైన జీవితాలలో మనం స్థిరపరచబడతాం. పరిలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోసరం విడిచిపెట్టారు. ఇదిగో చేపలు పట్టే జాలర్లను మిమ్ములను నేను మనుషులను బట్టే జాలరులుగా చేస్తానన్నప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టి దేవునిని వెంబడించారు. ఈరోజు ఈ లోక సంబంధమైన ఆలోచనను విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి మనలను మనము పరిపూర్ణముగా సమర్పణ కలిగిన జీవితాలు మనము జీవించే వారముగా ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని కోసం మనము సమర్పణ కలిగిన వారమైతే మనకు గొప్ప బహుమానం ఉండును. చివరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము నుండి 8వ వచనం వరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు చెబుతూ ఉన్నటువంటి మాట, దేవుని కోసరం సమస్తమును నష్టముగా ఎంచుకుంటుంది. దేవుని కోసరం. ఈరోజు నీ తల్లిదండ్రుల కోసరం నువ్వేం ఆలోచన చేస్తున్నావు? నీ దేవుని కోసరం నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ఏమి నష్టంగా ఎంచుకుంటున్నావు? ఏమి విడిచిపెట్టడానికి ఆలోచన చేస్తున్నావు? తల్లిదండ్రుల మాట విన్నటువంటి బిడ్డ ప్రయోజకుడిగా ఎంచబడతాడు. దేవుని మాట విన్నటువంటి విశ్వాసి ఆశీర్వదించబడతాడు. కాబట్టి మనము, మన ప్రభువు మన కోసం తన ప్రాణాన్ని బలియాగం చేసి నిన్ను నన్ను విమోచించుటకు, నిన్ను నన్ను రక్షించుటకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. కానీ పేతురు
ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ మరణము నీకు దూరమగునుగాక. అభ్యంతరం, నువ్వు ఏ విషయంలో అభ్యంతరకరంగా ఉన్నావు దానిని ఈ దినాన విడిచి దేవుని కోసం సమస్తమును నష్టముగా ఎంచుకొని నీ విశ్వాస జీవితములో ఆశీర్వాదకరంగా ఫలదాయకముగా అభివృద్ధి చెందేటువంటి వానివిగా నీవు జీవించుచు ఇతరులకు మాదిరికరమైన జీవితంలో నీవు స్థిరపరచబడటానికి దేవుని కోసం సమస్తమును నష్టముగా ఎంచుకొని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. లాభం అట్టి లాభయుక్తమైనటువంటి జీవితంలో నీవు ఎదగాలని ఈ దిన లేఖన భాగం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ దినాన అభ్యంతరకరమైన జీవితాలను విడిచిపెట్టి దేవుని కోసం పరిపూర్ణమైన సమర్పణ కలిగి అభివృద్ధి చెందేవారముగా నా కుటుంబాలు, మన సంఘం, మన ప్రాంతం, మన విశ్వాసం బలపరచబడి ఇతరులకు మాదిరికరమైన జీవితాల్లో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును గురించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీకును మీ తలంపులకును మీ హృదయములకు కాలు ఉండి నడిపించునుగాక. ఆమేన్.